హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్స్ ఎకనామిక్ సబ్జెక్ట్లో 99 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనే టిప్స్ని చెప్పబోతున్నాను. ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఎలా రాస్తే 99 మార్క్స్ వస్తుందనేసి టిప్స్ చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసినట్లయితే 100కి 100% 99 మార్క్స్ చాలా సులభంగా తెచ్చుకోగలుగుతారు. మొదట మనము క్వశ్చన్ పేపర్ గన అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 సెక్షన్ ఏది? సెక్షన్ ఏ అనేది మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సెక్షన్ బి అనేది 5 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సెక్షన్ సి తీసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 సెక్షన్లు మనం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్లు, తర్వాత ఎన్ని క్వశ్చన్స్ మొత్తం వస్తాయి, మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి అనే దాని ముందు స్టూడెంట్స్ పాటించవలసిన మొదటి టెక్నిక్ ఏమంటే టైం ప్లానింగ్ అనేది ఉండాలి. టైం ప్లానింగ్ అనేది చాలా నిర్ణయిస్తుంది 99 మార్క్స్ తెచ్చుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర. మనకి ఎన్ని అవర్స్ ఉంటుందంటే టైం అనేది 3 అవర్స్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్, ఎస్పెషలీ ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ స్టూడెంట్స్. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా చూసుకోవాలి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అంటే మనము చూడండి, సెక్షన్ ఏ అనేది ఖచ్చితంగా మనకి 1 అవర్ కంప్లీట్ అయిపోవాలి, అంటే 60 మినిట్స్కి కంప్లీట్ అయిపోవాలి. తర్వాత సెక్షన్ బి అనేది మనకి 1.5 అవర్లో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ సెక్షన్ సి అనేది 1/2 అవర్లో కంప్లీట్ అయిపోవాలి. ఇలా టైం అనేది ఫస్ట్ మేనేజ్ చేయాలి. ఈ టైమింగ్ని మీరు ఫాలో అవ్వాలి. మనకి క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ పేపర్లో టోటల్గా క్వశ్చన్స్ మనకి ఎన్ని మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అంటే 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మనము క్వశ్చన్ పేపర్లో అటెంప్ట్ చేయవలసింది ఎన్ని మార్కులు కంటే 100 మార్కులకి అటెంప్ట్ చేయాలి. పాస్ ఎన్ని మార్కులు అంటే 35 మార్క్స్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో అబ్జర్వ్ చేస్తే సెక్షన్ ఏ అనేది మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు అంటే టోటల్గా 5 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు. అంటే మనకి 5 క్వశ్చన్స్ అంటే ఎంత? 5 × 10 50 మార్క్స్. అంటే సెక్షన్ ఏ అనేది టోటల్గా 50 మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఈ క్వశ్చన్లో మనం రాయాల్సింది ఎన్ని క్వశ్చన్లు అంటే 3 క్వశ్చన్స్ అనేది రాయాలి. అంటే 3 × 10 30 మార్క్స్. అంటే ఈ క్వశ్చన్లో మనకి 30 మార్క్స్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి అనేది ఎన్ని మార్కులకు ఇస్తున్నాడు మనకని అంటే టోటల్గా 12 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు. 12 క్వశ్చన్స్ అంటే 12 × 5 = 60. కానీ మనం రాయాల్సిన క్వశ్చన్లు ఎన్ని అంటే 8 క్వశ్చన్స్. అంటే 8 × 5 = 40. అంటే 40 మార్క్స్కి ఇక్కడ రాయాలి మనం. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటే సెక్షన్ సిలో టోటల్గా మనకి 20 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. టోటల్గా మనకి ఎన్ని అంటే 40 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది సెక్షన్ సి. మనం రాయాల్సింది 15 క్వశ్చన్స్. 52 × 30. అంటే టోటల్గా మనకి 150 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ వస్తే మనం రాయాల్సింది 100 మార్క్స్కి. ఏమి? 30 + 40 70, 70 + 30 100. సో మనకి 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ మనం అటెంప్ట్ చేయాలి. మొదట ఇది మనం తెలుసుకోవాలి. మొదట ఏ సెక్షన్ ఎంచుకోవాలి, ఏ సెక్షన్ రాయాలి అని అంటే మొదట మీరు సెక్షన్ సిని అనేది ఎగ్జామ్లో ఎంచుకోండి. సి సెక్షన్ కనుక ఎంచుకున్నట్లయితే 1 టైం సేవ్ అవుతుంది, 2 మనకి ఎక్కువ స్కోర్ రావడానికి కూడా 2 మార్క్స్ అనేది బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది. అవుట్ ఆఫ్ మనకి 2కి 2 మార్క్స్ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్కి 2కి 2 మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 15 క్వశ్చన్స్కి మనకి 30 మార్క్స్ అనేది సులభంగా మనం తెచ్చుకోగలుగుతాము. అయితే ఈ సెక్షన్ మనకి 1/2 అవర్లో అయిపోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం 1/2 అవర్కి కంప్లీట్ అయిపోవాలి.
ఈ సెక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ రాసే ముందు ప్రతి క్వశ్చన్కి అండర్లైన్ చేయండి. అంటే ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయిందని ఎగ్జామినర్ కూడా నీట్గా తెలుస్తుంది. మార్జిన్కి యువతల సైడ్ మాత్రమే మనం క్వశ్చన్ నెంబర్ వేయాలి, తర్వాత ఇటు సైడ్ మనము ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఏ గన ఎంచుకున్నట్లయితే సెక్షన్ సిలో టోటల్గా మనం 3 క్వశ్చన్స్ రాయాలి. అంటే ఈ 3 క్వశ్చన్స్ అంటే 3 10 30 కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే మనకు బాగా వస్తాదో ఆ క్వశ్చన్లు మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడు ఇక్కడ మనకి 1 అవర్ దాటకూడదండి. 1 అవర్లో ఈ 3 క్వశ్చన్లు అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే టైం అనేది మనం మేనేజ్ చేయగలుగుతాము. ఇక్కడ మనకి 30 మార్క్స్ అనేది మనము అటెంప్ట్ చేయబోతాము. ఇక్కడ మనకి 30కి 30 వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా 99 ఇచ్చినా కూడా 27 అనేది కూడా ఇక్కడ గ్యారెంటీ వస్తుంది మనకి. అంటే 99 ఇచ్చినా కూడా 27 మార్క్స్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చివరగా సెక్షన్ బి అనేది మీరు ఎగ్జామ్లో ఎంచుకోండి. ఎంత టైం ఉండాలి మీ దగ్గర? ఇంకా 1.5 అవర్ ఉండాలి సెక్షన్ బి రాయడానికి. అంటే ఎక్కువ క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ 1.5 అవర్, ఇక్కడ 1/2 అవర్ అయిపోయింది, ఇక్కడ 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది. మనకి 3 అవర్ కాబట్టి ఎగ్జామ్ ఇంకా 1.5 అవర్ మిగిలింది. ఈ 1.5 అవర్ని మనం సెక్షన్ బిలో మనం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మనం అన్ని క్వశ్చన్లు మొదటి క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ వరకు పూర్తిగా రాసేకి మనకి టైం అనేది దొరుకుతుంది. ఇక్కడ సెక్షన్స్ బి రాసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఏం అడుగుతాడు ఆన్సర్, ఏం రాయాలి అనేది మాత్రం బాగా అబ్జర్వ్ చేసి రాయండి. సెక్షన్ బిలో మనకి ఏం అడుగుతాడు? ఏదన్నా మెథడ్స్ అయినా అడుగుతాడు, లేదా టైప్స్ అయినా అడుగుతాడు. ఏం అడుగుతున్నాడు? మెథడ్స్ అయితే మెథడ్స్ రాస్తారు, టైప్స్ అయితే టైప్స్ రాస్తారు. అలా కాకుండా ఒక క్వశ్చన్ ఇచ్చినాడని ఆ క్వశ్చన్ టైప్స్ ఉంటే టైప్స్, మెథడ్స్ ఉంటే మెథడ్స్ మొత్తం రాస్తే టైం వేస్ట్ అవుతుంది. వాడు ఏం అడిగితే అది మాత్రం రాస్తే కరెక్ట్గా మనకి ఫుల్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్కి ఎక్కడ మార్కులు పోతాయి అంటే బి సెక్షన్లో అనేది మార్కులు పోవడం అనేది జరుగుతుంది. ఎలా పోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని మార్కులు వస్తాయంటే 32 వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి 27, 32 మరియు 30 అంటే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ నుంచి తీసుకుంటే మనకి ఎన్ని 7, 8, 9, ఇక్కడ మనకి 9, తర్వాత ఇక్కడ 8 అంటే టోటల్గా 89 మాత్రమే వస్తున్నాయి. 99 వచ్చే స్టూడెంట్స్కి 85 నుంచి 92 వరకు వచ్చినాయంటే మార్కులు ఎక్కడ పోయింటుందంటే ఇక్కడ వెళ్ళింటారు. అదేవిధంగా ఇన్ కేస్ ఇక్కడ మనకి +3 వచ్చింది అనుకోండి, 10 మార్క్స్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 మార్క్స్ యాడ్ అయినాయి అనుకోండి, 10కు 10 కూడా బాగా రాస్తే ఫుల్ మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి +3 అనేది వేసినాం అనుకోండి మనకి 92 మార్క్స్ వస్తుంది. ఇంకా మనకి రావాల్సింది ఎక్కడ 5 మార్క్స్లో. కాబట్టి 5 మార్క్స్లో కన్నా ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు మీరు రాయగలిగినట్లయితే 99 మార్క్స్ అనేది డిసైడ్ చేసేటువంటి సెక్షన్ ఇది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సెక్షన్ మీద ఫోకస్ చేసి బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. ఇందుతో పాటు ఏ క్వశ్చన్లు వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏ సెక్షన్ ఏ వస్తాయి, బి సెక్షన్ ఏది వస్తాయి, సి సెక్షన్ ఏం చదవాలి అని మీకు ఏదైనా సందేహం ఉన్నా నేను లాస్ట్ వీడియోస్ చేశాను, ఆల్రెడీ పెట్టాను. 10 మార్క్స్ది 5 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ని ఒకసారి మీరు లింక్లోకి వెళ్ళి చదవండి. లింక్లోకి వెళ్ళి మీరు కనుక విన్నట్లయితే ఒకసారి మీకు ఏ క్వశ్చన్లు చదవాలనేది కూడా అర్థమవుతుంది. మరిన్ని వీడియోలు మీకు మిస్ కాకుండా ఉండాలంటే ఎకనామిక్స్ ప్రతి టాపిక్ని నేను చెప్పబోతున్న మిస్ కాకుండా ఉండడం కోసం మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు నేను మరిన్ని వీడియోలు మీరు వాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.